జైలు కొత్తేం కాదు, భయం అస్సలే లేదు అంటున్నారు వైసీపీ నేతలు. మహా అయితే ఏం చేస్తారు? కేసుల మీద కేసులు పెడతారు, అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు, అంతే కదా. అలాంటి వాటికి భయపడేదే లేదు, పోరాటం ఆపేదే లేదు అంటున్నారు వైసీపీ నేతలు. కారణంతో సంబంధం లేని వాళ్ళందరిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. తప్పు ఎవరిదైనా సరే తమ నేతలపైనే కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తోంది. అలాంటి వాటికి వైసీపీలో భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, డోంట్ కేర్ అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 113 మంది మీద కేసా, నాయకుల మీద బతినపల్లిలో. మేమందరూ బస్సు వేసుకెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళినట్టు, వాయిదా కింద అక్కడ భోజనాలు, వ్యవహారం సత్యనపల్లిలో. మేము లెక్క, మాకు ఈ కేసులు మాకు ఒక లెక్క. జైల్లో పెడితే మేము ఉండలేమా? చూస్తున్నారు, ఒక్కొక్కరికి బెయిల్ వస్తుందిగా. ఎన్నాళ్ళు పెడతారా? సచిదాకా పెడతారా? జైలుకు పంపుతారా? పంపుకోండి, భయపడే ప్రసక్తే లేదన్నారు ఆయన. జైలుకు వెళ్ళడం అలవాటు చేసి పారేస్తున్నారు కదా మమ్మల్ని కూడా. ఏమండి, మమ్మల్ని కూడా జైలుకి వెళ్ళడం అలవాటు చేశారు. వెళ్తాం, ఏముంది వాడితే ఎల్లం బాబు అని బాబు భయపడితే భయం. కానీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. ఏం భయం ఏముంది? ఈ కేసులకి, ఈ తాటాకు చప్పుళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరం కూడా భయపడం. వైసీపీ నేతలను అణిచివేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది వైసీపీ ఆరోపణ.